కాకినాడ జిల్లా తూని ప్రాంతానికి సంబంధించిన పాప జానేశ్వర విషయంలో మనందరం ఆశలు పెట్టుకున్నది కుక్కపిల్ల పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద, కుక్కపిల్ల ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ మీద. కుక్కపిల్లకి పోస్ట్ మార్టం చేశారు, ఆ రిపోర్టు కోసం వెయిట్ చేశాం. అలాగే ఆ కుక్క యొక్క బాడీ మొత్తాన్ని కూడా వైజాగ్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఆ రిపోర్టు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే ఏమన్నా చిన్నపాటి క్లూ దొరకొచ్చేమో, పాపకి సంబంధించి ఏమన్నా సమాచారం రావచ్చేమో అని అందరూ అనుకున్నారు. ఈ కుక్క పిల్లకి ఎవరైనా పాయిజన్ పెట్టి పాపను ఎత్తుకొని వెళ్ళారా, లేదు ఈ కుక్క మీద ఏమైనా దాడి జరిగిందా, దాడి జరిగి ఉంటే పాప మీద కూడా దాడి జరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అడవి జంతువులు ఎవరైనా పాపను ఎత్తకపోయే క్రమంలో ఈ కుక్క అడ్డుపడి ఉండాలి, ఈ కుక్కని అడవి జంతువులు కొంత దాడి చేసి ఉండాలి. లేదు ఇంకెవరు పాపను ఎత్తకపోవడానికి ప్రయత్నం చేసినా సరే వాళ్ళు ఈ కుక్క పిల్ల మీద కూడా దాడి చేసి ఉండాలి. మనుషులు ఎత్తకపోయినా లేదు అడవి జంతువులు ఈ పాపను లాక్కపోయినా మధ్యలో ఈ కుక్క కొంత అడ్డు రావడానికి అవకాశం ఉంది, కాబట్టి ఈ కుక్క మీద దాడి జరిగే అవకాశం ఉంటుంది. ఈ కుక్క ఎందుకు చనిపోయింది, ఇది చాలా కీలకం నిజానికి ఈ కేసులో. ఇప్పుడు కుక్క ఎందుకు చనిపోయింది అన్న దానికి సంబంధించి రిపోర్ట్ అయితే వచ్చింది. అనారోగ్యం కారణంగా చనిపోయింది, సరైన సమయానికి ఆహారం నీరు లేకపోవటం వల్ల చనిపోయింది అన్నదే ఈ రిపోర్ట్లో వచ్చింది. దీన్ని బట్టి పాపకు కూడా అదే జరిగిందా, పాప మిస్ అయింది, మరి ఆ అమ్మాయికి సరైన ఆహారం నీరు లేక ఎక్కడైనా పడిపోయి చెప్పడానికి బాధగా ఉంది, కానీ మరి ఆ బాడీ కూడా ఎక్కడా కనపడలేదు కదా. ఆ పాప ఎంత దూరం నడుచుకుని పోగలిగింది? 2 నుంచి 3 సంవత్సరాల పాప ఎంత దూరం తను నడవగలదు? ఆ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కడో చోట ఆ పాప పడి ఉండాలి, కానీ ఎక్కడా లేదే. ఇప్పటివరకు డ్రోన్ కెమెరాలు సీసీ కెమెరాలు పెట్టి, అంటే డ్రోన్లకు సీసీ కెమెరాలు అమర్చి మరి రోజుకి 500 మంది అడవి మొత్తాన్ని జల్లెడ పట్టారు, కానీ ఎక్కడ ఆ పాపకు సంబంధించిన జాడ కానీ చిన్నపాటి క్లూ కానీ దొరకలేదు. ఒకవేళ అడవి జంతువులు ఏమైనా లాక్కపోయినాయా అంటే ఆ పరిసర ప్రాంతాల్లో అడవి జంతువులు తిరుగుతున్నట్టుగా సంచారం ఉన్నట్టుగా ఇప్పటివరకు అటవీ శాఖ అధికారులు నిర్ధారించలేకపోయారు. క్రూరమైన జంతువులు ఆ ఏరియాలో తిరుగుతున్నట్టుగా ఇంతవరకు నిర్ధారణ లేదు. మరి ఎవరైనా ఎత్తకెళ్ళారంటే దానికి సంబంధించిన ఆధారం కూడా ఏమీ లేదు. ఎవరైనా కనీసం ఎత్తకెళ్ళి ఉంటే పాప సజీవంగా ఉండటానికి అవకాశం ఉంటుంది, కానీ అది కూడా లేదు. ఎవరు ఎత్తకెళ్ళినట్టు ఆధారం లేదు, అడవి జంతువులు లాక్కెళ్ళినట్టు ఇంతవరకు ఆధారం లేదు, చిన్నప్పటి క్లూ కూడా లేదు. పాప ఎక్కడన్నా అక్కడే ఆ ఏరియాలో పడిపోయి ఏమన్నా అంటే దానికి ఆధారం లేదు, చిన్నప్పటి క్లూ లేదు. చివరికి ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమన్నా క్లూ దొరికిద్దంటే ఏం దొరికినట్టుగా లేదు. సో అన్ని విధాలుగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఒక్క రోజులో 500 మంది సెర్చింగ్ ఆపరేషన్లో పాల్గొన్నారు. లోకల్ పోలీసు, అటవీ శాఖ, స్పెషల్ పోలీసులు అందరు కలిసి దాదాపు రోజుకి 500 లోకల్ ప్రజలతో కలిపి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అందరూ ప్రయత్నం చేశారు పాప కోసం. కానీ ఇది ఒక పెద్ద మిస్టరీగా మారింది. అసలు ఏమైంది, పాప ఏం జరుగుంటుంది? ఏమన్నా అడవి జంతువులు ఏమన్నా పాప పడిపోతే లాక్కపోయాయా సరే తెలీదు. ఏదైనా పెద్ద మిస్టరీ. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.